కూల్ రా కూల్. ఓకే, నా పిల్లని ముద్దు అడిగితే ఎలా ఉంటుంది? ఏమనలే. ఏంటండి ఏమైంది? ఏం లేదు. అమ్మో, అడగాల వద్దా? అడగ. ఏంటండి ఏమైనా కావాలా? అంటే అది అదే ఏంటండి? ఏం లేదు, బట్టలు మడతెట్టుకో. అడుగు బే. ఏంటండి? ముద్దు కావాలి. అమ్మో ముద్దా? వద్దండి, అమ్మ చూస్తే బాగోదు. మీ అమ్మ ఏం చూడలేవే, ఇవ్వు. మీరు ఫస్ట్ వదలండి ప్లీజ్, ముద్దు కోసమే కదా నీ చేయి పట్టుకుంది. నేను వద్దంటే కాలు పట్టుకుంటారా? వదలండి ప్లీజ్ అండి, వదలండి. బృందా, ఇదిగోనే కాఫీ. ఒసేయ్, పెళ్ళయ్యాక ఇవన్నీ కామనే. వద్దంటే అల్లుడు గారు ఫీల్ అవుతారు. నీకెవరైనా చెప్పాలా ఇవన్నీ? నువ్వే అర్థం చేసుకోవాలి. మా వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. మీ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇక లేట్ ఎందుకు? పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి. ఏంటండి? ముద్దు కావాలి. అమ్మో ముద్దా? అస్సలు కుదరదండి, అమ్ముంది. మీ అమ్మ అక్కడ ఎక్కడో కిచెన్ లో ఉంటే ఇక్కడ నువ్వు ముద్దు పెడితే ఎలా తెలుస్తుంది? అయినా సరే అమ్మకు తెలిస్తే బాగోదండి. అబ్బచ్చా, మీ ఇంటి గోడ దూకొచ్చి నీ బర్త్డేకి కేక్ కట్ చెప్పించా. మీ అమ్మకి తెలిసిందా? ఎన్నిసార్లు క్లాసులు అని చెప్పి నాతో బయటకు వచ్చావు? మీ అమ్మకి తెలిసిందా? ఈ అమ్మలందరూ పిచ్చోళ్ళే, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. అంతా మీ వల్లే. నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే అనుకున్నాను రా, నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో అని. ఎవరు? నేనా? నువ్వేరా. ఇలాంటి మాయమాటలు చెప్పే కదా మా అమ్మాయిని బుట్టలో వేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. ఏంటి, ఇది కూడా నేనేనా? నువ్వే. ఇందాకేంట్రా అంటున్నావు? మా అమ్మలు పిచ్చోళ్ళా? మీరేం చేసినా మాకు తెలీదా? మీరేం చేసినా మాకు తెలుస్తుంది. కానీ వయసులో ఉన్నారు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తాం. ఇప్పుడు కూడా అలానే అనుకుని వదిలేయచ్చుగా. అయినా ముద్దుకైనా ముచ్చటకైనా ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆ సమయంలోనే మీరు వచ్చింది. నువ్వేంటి అలా చూస్తున్నావు? పద, నీ చేత హోమం చేపిస్తా. అమ్మా, ముద్దు కాదు కదా, నిన్ను ముట్టుకోవడానికి 30 రోజులు పట్టాలి ఈ ఎదవకి. ఒక ముద్దు అడిగిన పాపానికి ముట్టుకోకుండా చేస్తారా? వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? పెళ్ళైన తర్వాత నా బతికింది ఇలా తయారైంది. మనిషి ఏమండి? యూట్యూబ్ లో చూసి కొత్త రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదేంటి బ్రింజాల్ వాసన వస్తుంది? ముందని పెడదాం. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, ఫస్ట్ నాకే తినిపిస్తున్నారు. ప్రేమ బొక్క, తేడా వస్తే స్కిప్ అవ్వచ్చుగా. తిను. మీ అమ్మ ఫోన్ చేస్తుందే, లిఫ్ట్ చేయండి. అమ్మా ఎలా ఉన్నావు? నువ్వు లేవు కదా, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. అమ్మో, అయినా నీకు కాల్ చేసింది నీ కాగ్గొని తింటానికి కాదు. ఫోన్ అల్లుడికివ్వు. చెప్పండి అత్తయ్య గారు. ఏం లేదు అల్లుడు గారు, నెక్స్ట్ వీక్ పండగ ఉంది కదా, మీరు పాప ఇంటికి వస్తారేమోనని కాల్ చేశాను. నెక్స్ట్ వీక్ ఏం పండగ ఉంది? అదే అల్లుడు, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 15 నేను స్కూల్కి వెళ్ళాను, వీళ్ళ ఇంటికి ఏం వెళ్తాను. అమ్మా అది మాకు కుదరదమ్మా. అయితే నువ్వు రాకు, అల్లుడు గారు వస్తారు. వస్తాను అత్తయ్య గారు. వచ్చేటప్పుడు ఆ తింగరదాన్ని కూడా తీసుకునిరా, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే అత్తయ్య గారు. ఉంటాను. మీ అమ్మకి నేనంటే ఎంత ప్రేమే. ఇదిగో తిను. పదా వెళ్దాం, చుంచు మోకం దానా. అత్తయ్య గారు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? ఇన్ని వెరైటీస్ చేశారు. నువ్వే మా పెద్ద గెస్ట్ బాబు. అంటే ఇవన్నీ మాకేనా అమ్మా? నీకు కాదే, అల్లుడు గారి కోసం చేశాను. అల్లుడంటే ఎంత తిను బాబు, పెట్టుకో. ఏమే, మొగుడు తిన్నాక తినాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయ్యో అత్తయ్య గారు, తను మొగుడికి మిగిల్చకుండా తింటుంది కానీ మొగుడు తిన్న తర్వాత ఎందుకు తింటుంది? లేకవే, లే. అయ్యో అత్తయ్య గారు, మీరు కూర్చోండి, మీరు తినండి. వద్దు బాబు, చూసావనే అల్లుడుకున్న సంస్కారం కూడా నీకు లేదు. మీరు తినండి బాబు, ఇంకేమైనా పెట్టమంటారా? పర్లేదు, మీరు కూర్చోండి, మీరు తినండి. బాబు.